హలో దోస్తులు, వెల్కమ్ టు మన మినీ గుడ్స్. మనమైతే ఈరోజు చెన్నూరు గంగకి అయితే వచ్చినాం. చూడండి ఒకసారి, నీళ్ళు అయితే చాలా దూరంగా ఉన్నాయి మనకి ఇక్కడికి. చూడండి ఇంత దూరంలో ఉన్నాయి నీళ్ళు అయితే. ఇక మన బండి అయితే అక్కడ రాకెళ్ళదు కాబట్టి మనమైతే ఇన్నే పెట్టేసినాం. ఎందుకంటే బండ్లు చాలా బురద అయిపోయింది రోడ్ అంతా. చూడండి, మన బండి అనే కాదు, ఈ బైకులు కూడా ఏమున్నాయి ఇక్కడనే ఆపేసుకోవాలి. ఇది రోడ్ అయితే చూడండి, మరీ దారుణం అయిపోయింది రోడ్. అసలు వర్షాకాలం కదా, చూడండి ఇట్లా అయిపోయింది రోడ్ పరిస్థితి. ఏమొచ్చినా కూడా ఇన్నే ఆపేసుడు. ఇంకా చూడండి, ఇదంతా ఇసుక అన్నమాట, అంత మట్టే. రోడ్ అయితే దారుణం అంటే దారుణం అయిపోయింది. వర్షం కొడితే మన జర్నీలు అయితే సాగాయి. ఇలానే ఉంటుంది మొత్తం రోడ్ అంతా. మనకు దగ్గరనైతే నీళ్ళు అయితే లేవు, మొత్తం పదనం కూడా లేకుండా. చూడండి గంగ ఎక్కడో దూరంలో ఉన్నాయి, మనం చాలా దూరం నడవాల్సి ఉంటుంది ఇప్పుడు. చూడండి, ఇక ఆ తొవ్వేమో అప్పుడు లారీలు నడిచినాయి, మొత్తం చుక్క కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. చాలా దూరంలో ఉన్నాయి నీళ్ళు. ఇక తప్పదు మనకు, వర్షాకాలం వచ్చిందంటే బండ్లు పోవు. ఈ చెన్నూరు గంగ అయితే ఇక ఇట్లా ఉన్నది. మన బండి అయితే ఇక అక్కడ పెట్టి మనం ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. ఇంకా దూరం వెళ్ళాలి నడుచుకుంటా. ఓన్లీ నడవనీకే ఉన్నది తొవ్వ అయితే. చూడండి, అంత మడుగు అయిపోయింది. వర్షాకాలం బురద. ఇంట్లో ఏం బండ్లు వస్తాయండి, ఎర్ర కచ్చలాలు తప్ప. అంత దారుణం అయిపోయింది మొత్తం రోడ్ అంతా. ఇక్కడ ఉన్నది ఓన్లీ నడవనీకి అయితే ఇంత అంత మట్టుకున్నది మనకు, అంత బురదే. మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన వీడియోస్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కితే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ అయితే నోటిఫికేషన్ మీకే వస్తుంది. మరెన్నో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం నేను మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి ఒకసారి ఇవన్నీ. ఈ లొకేషన్ వచ్చేసి మన చెన్నూరు గంగ. ఎవరైనా వస్తే నాకు కామెంట్ చేయండి.